హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే, యాక్చువల్లీ ఇది థర్స్డే రోజు ఈవినింగ్ నుంచి తీసిన వ్లాగ్ అనమాట. నైట్ ఎక్కువ వర్షం అయితే ఫుల్గా పడింది, ఉరుములు మెరుపులతో. సో అది చాలా బాగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకున్నా. అంటే ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదా అని అనుకోవద్దండి. సో ఎందుకో మంచిగా అనిపించింది ఆ ఉరుములు మెరుపులు. సో ఎందుకో ఈ టైంలో వర్షాలు పడితే హెవీ హీట్ అయిపోతుంది. ఎక్కడన్నా వెళ్ళాలి అంటే కూడా అస్సలు ఓపిక ఉండదండి, అంత ఎండ ఉంటుంది కదా, ఎండకి అసలు పోలేము. యాక్చువల్లీ ఇప్పుడైతే మంచిగా కూల్గానే ఉంది. నైట్ అంతా వర్షం పడింది కదా, నైట్ కరెంట్ కూడా లేదనమాట. సో మార్నింగ్ ఇంకా ఫ్రైడే యాజ్ యూజువల్ ఇంకా నేనైతే నైటే కడిగి పెట్టుకున్నాం బయట బాల్కనీ అంతా. బట్ ఏంటంటే వర్షం పడింది కదా, సో మళ్ళీ కింద అంతా గలీజ్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ నేనైతే ఇక్కడ బయట అయితే వాష్ చేస్తున్నా. ఇంకా మొన్ననే ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేస్తున్నాం కాబట్టి వీక్ కూడా కాలేదు, అందుకే వీక్ లోపల 2 times అయిపోతుంది కదా అని చెప్పేసి. అండ్ దట్టు నాకు ఫ్రైడే ఆ ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేస్తేనే నాకు పూజ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. కాబట్టి నేనైతే ఇప్పుడు జస్ట్ గడపకైతే పూజ చేసుకుంటాను అండ్ ఇంట్లో నార్మల్గా పూజ అయితే చేసేసుకుంటా. సో దట్టు ఈరోజు నేను ఊరికి కూడా వెళ్ళేది ఉందన్నమాట. అందుకే ఇంకా మార్నింగే కొంచెం హడావిడి లేకుండా ప్రశాంతంగా నిదానంగా లేచి గడప అయితే క్లీన్ చేసుకుంటున్నా. లేదు నాకు ఫ్రైడే ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి, ఆఫీస్ ఉందంటే మటుకు చాలా ఎక్కువ పని ఉంటుంది, ఎర్లీగా లేయాల్సి వస్తుంది. ఈరోజు అంత హడావిడి ఏం లేదు, ప్రశాంతంగా త్వరగా అయిపోతుంది కదా పూజ. అందుకే ఇంకా మార్నింగే బయట అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈరోజు ఒక మ్యారేజ్ కూడా అటెండ్ అవ్వాలి. సో ఎంత వీలైతే అంత వీడియో అయితే షూట్ చేస్తాను. మ్యారేజ్ కూడా వీలైనంత వరకు దీంట్లోనే ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నా. బికాజ్ నేను కూడా ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదండి. అది మనం ఏంటంటే ఎక్కువ శాతం ఇంట్లో ఉండి బయట ఒక్కసారిగా బయటకు వెళ్ళేసరికి బాడీ అంతా అంటే అప్ అండ్ డౌన్ అయిపోయింది నాకైతే. అందుకే నేను కొంచెం వీడియో ఎక్కువ షూట్ చేయలేకపోయాను. సో ఎంత వీలైతే అంత దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. సో అంటే విలేజ్లో కూడా మ్యారేజ్ ఎలా జరుగుతుంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇంకా యాజ్ యూజువల్ మీగడ చూసారా ఎంత ఎక్కువ వచ్చేసిందో. నైట్ కరెంట్ పోయింది కదా, సో నేను పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను అనమాట. నైట్ 2 o'clockకి మాకు కరెంట్ వచ్చింది. ఆ టైంలో గుర్తొచ్చి అప్పుడు పాలైతే లోపల పెట్టాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ శాతం బయట అయితే ఉండవండి పాలు, అందుకే ఇంకా ఎక్కువ చూసుకొని లోపల పెట్టేసుకోవాలి, లేదంటే బయట ఉంటే ఇంకా అంతే. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మనం ఎంత ఊరికి వెళ్ళినా సరే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వంట అయితే ఖచ్చితంగా చేసుకొని వెళ్ళాలి. అంటే ఇంకా పిల్లలు తిని వెళ్ళకుంటే ఈ ఎండలకి కొంచెం నీరసం వచ్చేస్తుంది కదా, అందుకోసం ఈరోజు ఇంకా రెగ్యులర్గా మనం చేసే పకోడీ, ఉల్లిపాయ పకోడీ అండ్ యాజ్ యూజువల్ రాయలసీమ స్పెషల్ బొరుగుల తాలింపు అదైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మనకి ఇక్కడ ఉల్లిపాయల్లో తేమ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు అవన్నీ వేసేసి బాగా కలిపేస్తాను అనమాట శనగపిండిలో. దీంట్లో మస్ట్ అండ్ షుడ్గా నేను బియ్యం పిండి యాడ్ చేస్తాను, బికాజ్ మనకి కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది. అంటే దాంతోపాటు మనం సోడా ఉప్పు అంటాం కదా, అది కూడా యాడ్ చేస్తాను. అంటే నేను కలర్ ఏమీ యాడ్ చేయలేదు, అంత ఎల్లోగా ఉంది కదా అని చెప్పేసి. శనగపిండి నేను జ్యోతిలోనే తీసుకొస్తా, అక్కడ మంచి క్వాలిటీగా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈవెన్ బూందీ కూడా నేను దీంతోనే చేస్తాను. బూందీ కానివ్వండి, ఎక్కువ శాతం నేను అక్కడి నుంచే తెస్తాను కాబట్టి చెప్పా కదా, ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పున్నాను. నేను రెగ్యులర్గా తీసుకొచ్చేది జ్యోతిలో, అక్కడ మంచిగా అనిపిస్తుంది నాకు. ఎక్కడ నేను మరి దాన్ని ఏమంటారు జల్లించడం అలాంటివి ఏం అవసరం లేదు, బాగుంటుంది అన్నమాట, క్వాలిటీ బాగుంటుంది. సో అందుకే నేను ప్రతిసారి ఏ తెచ్చుకున్నా అక్కడే తెచ్చుకుంటాను అనమాట. అండ్ ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా నేను ఏమంటారు చింత చిగురు పప్పు. సో చింత చిగురు ఇప్పుడు నిన్న వర్షం పడింది కదా, పులుపు అయితే ఎక్కువ ఉండదు, అంతకు ముందే నేను తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఇక్కడ మనకి పల్లెటూరులో అయితే చింత చిగురు చాలా ఎక్కువ దొరుకుతుందండి, అసలు ఇగురే వేయాలి. కానీ ఇది చింత చిగురు అంత పులుపు ఏం లేదు. లాస్ట్ టైం నేను చిగురు పప్పు అని చెప్పేసి షార్ట్ వీడియో పెట్టున్నాను, ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో. కాకపోతే దాంట్లో కూడా కొన్ని మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. సో అప్పుడు చెప్పారనమాట వంకాయ కూడా యాడ్ చేస్తే బాగుంటుందని
అని చెప్పేసి. అందుకే ఈరోజు నేను వంకాయ యాడ్ చేస్తున్నాను. చింతపండు యాడ్ చేయొద్దన్నారు, సో అందుకే చింతపండు యాడ్ చేయలేదు. సో వాళ్ళు చెప్పినట్టుగా ఈసారి ట్రై చేశాను, కానీ బాగుందండి, చాలా బాగుంది. వంకాయ యాడ్ చేస్తే కూడా నేను ఎప్పుడూ యాడ్ చేయలేదు. సో దీంట్లో కొంచెం ఒక టమాటా, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అవన్నీ వేసేసి మంచిగా ఉడికిచ్చేసి పప్పు రామి వేస్తే పోపు పెడుతుంటేనే అసలు మంచి స్మెల్ వస్తుందన్నమాట. చింత చిగురు పప్పు ఎంతమందికి ఇష్టం చెప్పండి, కామెంట్లో చెప్పండి. సో పప్పు అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టాలి. ఊరికి వెళ్ళే హడావుల్లో నేను ఇంతవరకు నైట్ వర్షం పడడం వల్ల బట్టలు కూడా తీసి పెట్టుకోలేదు. కాబట్టి ఇంకా నాకు కొంచెం హడావుడిగా ఉంది. లంచ్ అవన్నీ చేసేసి ఇంకా ఫస్ట్ అయితే నేను అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది పప్పు, చింత చిగురు పప్పు నాకు చాలా ఇష్టము. దీంట్లోకి ఆమ్లెట్ కానీ మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు అంటాం కదా, అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎంత కష్టపడినా ఈ జాన పొట్ట కోసమే కదండి. మరి అందరు అంటారు ఇన్ని రెసిపీస్ చేస్తారు, ఇన్ని చేసుకుంటారా అని చెప్పేసి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ నేను ఒకటేసారి చేస్తాను కాబట్టి ఒకటేసారి మీతో షేర్ చేసుకుంటాను, అందుకే ఎక్కువ కనిపిస్తాయి. సో ఒక సైడ్ రైస్ పెట్టేసా. అండ్ ఈరోజు ఫ్రైడే రోజు పూజ. అప్పుడే చూడండి ఆకులు అయితే వాడు పట్టిపోయాయి అనమాట. అంటే వారంలో 2 సార్లు అయిపోతాయి కదా అని చెప్పేసి నేను ఇంకా ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు అవన్నీ సర్దేసుకుంటున్నాము. ఇక్కడ ఇట్లాంటి టైంలో పిల్లలు చాలా బాగా హెల్ప్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి నా చిన్నప్పుడు కూడా అంతేలేండి. ఊరు వెళ్తున్నామంటే అదొక హ్యాపీగా అనిపిస్తుంది. ఊరు వెళ్తున్నాం కదా, మంచిగా ఆడుకోవచ్చు అది ఇది అని చెప్పేసి. సో ఇక్కడైతే బ్యాగ్ సర్దేసుకుంటున్నాము. బ్యాగ్ సర్దేసి ఇంకా 2-3 డేస్ అయినా మంచిగా ఎంజాయ్ చేయాలి పల్లెటూరులో అని అనుకున్నామండి. సో వెళ్ళిన 1 డేకే నెక్స్ట్ డే ఎప్పుడు పారిపోయేద్దామా అన్నట్లుగా అనిపించింది. బికాజ్ అక్కడ వేడి అంత ఎక్కువగా ఉందన్నమాట. మనం ఇక్కడ ఇంట్లో ఉండి ఉండి బాగా అలవాటు అయిపోయింది. వేరే ఎవరింటికి వెళ్ళినా లేదా ఊరు వెళ్ళినా అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. అంత కంజెస్టెడ్గా అయిపోతుంది వేరే ఇంటికి వెళ్ళిపోతే. మాకు అంత అట్లా అనిపిస్తుంది అనమాట. సో నాకు ఈ కాటన్ శారీ బాగా నచ్చింది. అంటే కట్టుకున్నా కూడా కట్టుకున్నట్లు అనిపించలేదు. సో అందుకే నేను ఈ కాటన్ శారీ వేసుకున్నాను అనమాట. నేను ఇంకా దీనికి ఐరన్ కూడా చేయించలేదు, జస్ట్ గంజి అట్లా పెట్టేసి అట్లే వేసేసుకున్నాను అనమాట. అంటే నాకు ఐరన్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు అందుకే. సో ఎట్లాగా మనం బస్కి వెళ్తున్నాం కాబట్టి బస్సులో మొత్తం గజిబిజి అయిపోతుంది. అండ్ దట్టు మనకి ఎక్కువ జనాలు ఉంటే సఫికేషన్ ఎక్కువ ఫీల్ అయిపోతున్నానండి ఈ మధ్యకాలంలో. సో అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. శారీస్ కూడా కొంచెం అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరి ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట. సో బయట అయితే వాతావరణం చాలా కూల్గానే ఉంది. ఈవినింగ్ టైం బయలుదేరామన్నమాట, అంటే 5-5:30 ఆ టైంకి. సో ఇక్కడ నుంచి నంద్యాల, కర్నూలు నుంచి నంద్యాలలో మ్యారేజ్ కాబట్టి అక్కడ వెళ్ళిపోయాం. సో మేము వెళ్ళేసరికి 7:30 అయింది. అక్కడ మా వాళ్ళు ఎంట్రీ అనమాట, అంటే మా వాళ్ళు ఎంట్రీ మా కోసం పెట్టినారేమో అనిపించింది. సో పెళ్లి కూతురు బయలుదేరుతుంది. సో ఒరిజినల్ సాంగ్ అయితే పెడతాను, వినేసేయండి. అంటే అమ్మాయిని పంపించేటప్పుడు అట్లా అందరు కలిసి ఆటపాటలతో పంపిస్తారనమాట. ఇక్కడైతే ఫస్ట్ వడిబియ్యం అయితే కడుతున్నారు అమ్మాయికి. అంటే పెళ్లి కూతురికి వడిబియ్యం కట్టి ఫ్రైడే రోజు పంపిస్తున్నారు కాబట్టి ఇంకా మొత్తం యాక్చువల్లీ మనం అమ్మాయిని ఫ్రైడే రోజు ఇంటి నుంచి బయటకైతే పంపించాము. సో ఇంకా ముహూర్తాన్ని దాన్ని పట్టి వెళ్ళాలి కాబట్టి ఇంకా తప్పనిసరి ఇంకా 12 దాటిన తర్వాత మనం ఇంటి నుంచి అయితే బయలుదేరుతాము. ఇక్కడ నుంచి ఆలగడ్డలో మ్యారేజ్ అనమాట. సో ఇంకా మనం ఈ ప్రాసెస్ అంతా వడిబియ్యం కట్టించడం, ఇంట్లో వచ్చిన వాళ్ళకి భోజనాలు అవన్నీ చూసుకొని వెళ్ళేసరికి 12-12:30 అయిపోతుంది. అండ్ మనకి ఫ్రైడే కూడా దాటిపోతుంది కదా. సో అట్లా ఆలోచించుకొని ఇంకా ఇక్కడైతే అమ్మాయికి వడిబియ్యం అయితే కడుతున్నారు. సో నేను ఈ అమ్మాయిని చిన్నప్పుడు చూశాను, ఆ తర్వాత ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో చూశాను. బట్ ఆడపిల్లలు త్వరగా ఎదిగిపోతారు కదా మ్యారేజెస్కి, త్వరగా అంటే అప్పుడే మ్యారేజ్కి వచ్చిందా అన్నట్లుగా అనిపించింది. బట్ చూస్తేనే కొంచెం ఫీల్ అవుతా అనమాట. ఏ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్తున్నా మా ఇంట్లో ఆడపిల్ల వెళ్తుందేమో అని ఫీలింగ్. ఎందుకంటే మనకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి. సో రేపు ఆడపిల్లని మనం పంపించేటప్పుడు కూడా వాళ్ళందరూ బాధపడుతుంటే ఆ బాధ అంతా
నేను ఫీల్ అవుతున్నా అనమాట. అంటే అమ్మాయి వెళ్తుంది కదా అని చెప్పేసి. ఇన్ని సంవత్సరాలు మనతో ఉన్న అమ్మాయి హఠాత్తుగా మ్యారేజ్ అయిపోయి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎలా అడ్జస్ట్ అవుతుందో అని చెప్పేసి ఒక చిన్న భయం అయితే ఉంటుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉంటుందండి. సో అది ఒక బాధతో అన్న తమ్ముల్ని పుట్టింటి వాళ్ళని అందరిని వదిలేసి అంటే తల్లిదండ్రులు చూపించిన పెళ్లి కొడుకుని చేసుకొని అక్కడికి వెళ్ళి అదొక ఒక సైడ్ హ్యాపీగా ఉంటుంది, ఒక సైడ్ అమ్మాయి వెళ్తుంది కదా అని ఒక బాధ ఉంటుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి. సో ఇక్కడైతే ఇంకా అమ్మాయిని బయటికి తీసుకొచ్చేటప్పుడు లిటరలీ నిజంగా నాకైతే ఎంత బాధ అనిపించిందో. సో అది ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క అమ్మ నాన్నకి తెలుస్తుంది. ఈవెన్ మనం కూడా అది ఫేస్ చేసి వచ్చాం. బట్ మన పిల్లలు వెళ్తున్నారు కదా, ఎంతో గారాబంగా పెంచుకొని మనము ఒక అయ్య చేతిలో పెడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఒక చిన్న బాధ. అండ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లా మా ఇంటి ఆచారం అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఇది చేస్తారనమాట, వడి బియ్యం తీసుకొని. అండ్ దట్టు మనకి ఫ్రైడే రోజు కాల్ బయట పెడుతుంది కాబట్టి అమ్మాయి కొన్ని చిన్న చిన్న ప్రాసెస్ అయితే ఉంటాయి. మన ఇంటి లక్ష్మీదేవి వేరే ఇంటికి వెళ్తుంది కాబట్టి మన ఇంటి లక్ష్మి బయటకు వెళ్ళకుండా చూసుకోవడానికి ఇక చిన్న ప్రాసెస్ అనమాట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అబ్బాయి తరపున వాళ్ళు మనకి బంగారు కాసు కానీ అంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళనమాట ఫ్రైడే రోజు ముహూర్తం ఉండి ఫ్రైడే రోజు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మటుకు ఇట్లాంటివి చేస్తారు. లేదు నార్మల్గా అయితే మనకి నార్మల్గానే పంపిస్తారనమాట. వీళ్ళిద్దరు తమ్ముళ్ళు. సో వీళ్ళిద్దరిని పట్టుకొని ఇంకా మనకి లోపల కాసు ఉంటుంది కదా, ఆ గ్లాస్లో బియ్యము కాసు పెట్టేసి ఇట్లా బ్యాక్ సైడ్ తన్నేస్తే మన లక్ష్మి మన ఇంటికే వస్తుంది ఎక్కడికి వెళ్ళకుండా అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ గడపకి పసుపు అయితే అవన్నీ పూస్తున్నారనమాట. సో నేనైతే లిటరలీ ఆ వేడికి అసలు గాలి లేదు. అంతకు ముందు రోజే వర్షం పడింది. ఇంకా ఈవెన్ ఫుడ్ కూడా అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే ఫుడ్ కూడా తినలేకపోతున్నాను అనమాట. వాటరే ఎక్కువ శాతం వెళ్తూ ఉంది, అట్లా ఉంది. అందుకే ఇంకా నేను కొంచెం డీహైడ్రేట్ అవ్వకుండా కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే గడపకి పసుపు బొట్టు పెట్టేసి ఇంకా ఆడపిల్ల అక్కడి నుంచి బయలుదేరుతుంది. నిజంగా నేను ఇక్కడి వరకే వీడియో అయితే షూట్ చేశానండి. యాక్చువల్లీ మ్యారేజ్ వ్లాగ్ అయితే నేను షూట్ చేయలేకపోయాను. సో ఇక్కడ వరకే అమ్మాయి తరలిచ్చే వరకే నేను వీడియో షూట్ చేశాను, బికాస్ నా పరిస్థితి అంతంత మటుకే ఉందన్నమాట. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి.